వెల్కమ్ టు యూహం మీడియా. నేను మీ అజిత్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మనం విషయంలోకి వెళ్తే కనుక కన్న కూతురే కన్న తల్లిని కడతీర్చింది. దాదాపుగా 9 నెలల క్రితం ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం మనం ఆ ఇంటి సమీపంలోనే ఉన్నాము. ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరు అయితే ఇక్కడ లేరు, ఎందుకంటే పోలీస్ అండర్లో ఈ ఇంటికి సంబంధించి మొత్తం అయితే వాళ్ళ కస్టడీలో అనేది తీసుకోవడం జరిగింది. ఇంటికి కూడా తాళం వేయడం జరిగింది. అంజు అనే ఒక మహిళ, దాదాపు తన వయసు వచ్చేసి 40 నుంచి 42 సంవత్సరాలుగా ఉంటున్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఆమెకు 2 కూతుళ్ళు ఉన్నారు. ఒక పెద్ద అమ్మాయికి పెళ్లి జరిగింది, అలాగే చిన్న కూతురు వచ్చేసి తనకు 17 సంవత్సరాలు. అమ్మాయి పేరు ఇషిక. తను రీసెంట్గానే మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి మౌంటీ రాజ్ కుమార్. వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారనమాట. ఈ లవ్ మ్యారేజ్ చేసుకోవడం కారణంగా, ఎందుకంటే ఆ చిన్న అమ్మాయి వయసు వచ్చేసి 17 సంవత్సరాలు, మైనర్ కాబట్టి తల్లికి కొంచెం వివాదం జరగడం అనమాట వాళ్ళ ఇంట్లో. అంటే చిన్న అమ్మాయి తొందరపడి పెళ్లి చేసుకుంది అని చెప్పేసి చిన్న చిన్న గొడవలు ఇలాంటివి జరుగుతుండడం వల్ల అల్లుడికి కూతురికి తల్లికి మధ్యలో చిన్న చిన్న గొడవలు జరగడం వల్ల వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని ఎలాగైనా సరే మా అమ్మని ఏదో రకంగా హతమార్చాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు అనుకుంటా. ఆ విషయం వాళ్ళ అక్కకు కూడా తెలియకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం అనేది తనని చంపేసి డైరెక్ట్గా వాళ్ళు ఏదైతే ఆ తల్లి ఆ కూతుళ్ళు నివాసం ఉంటున్న ఇంట్లోనే పూజ చేసే గదిలో పూడ్చిపెట్టారు. ఎంత దారుణంగా ఉందంటే వినడానికే అసలు మనకు అసలు ఇలా కూడా చేస్తారా అన్నట్టుగా ఉంది. అసలు మనం ఆ ఇంటి దగ్గరలోనే ఉన్నాం, మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం. ఇంటికి తాళం వేశారనమాట. ఇంట్లో చూసుకున్నట్లయితే ఈరోజు ఇంటి దగ్గరలోకి వచ్చిన తర్వాత, పోలీసుల కస్టడీ వచ్చిన తర్వాత ఇంట్లో కొన్ని డ్రిల్లింగ్ మిషన్ల సహాయంతో ఆ పూజ గదిలో ఏదైతే అంజు మృతదేహాన్ని తీయడానికి 3 డ్రిల్లింగ్ మిషన్లను వాడడం జరిగింది. ఎందుకంటే సిమెంట్ తోటి పూర్తి స్థాయిలో, మామూలుగా ఒక శవాన్ని పూడ్చి పెట్టాలి అంటే ఎవరైనా సరే మట్టిలో పూడ్చిపెట్టడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఒక పథకం ప్రకారం ముందుగానే ప్లాన్ వేసుకున్నారు కాబట్టి అడుగు భాగంలో కూడా పూర్తి స్థాయిలో సిమెంట్ మాత్రమే, ఒక ఇసుక లాంటిది లేకుండా సిమెంట్ని మాత్రమే అడుగు భాగాన పెట్టి శవాన్ని పూడ్చిపెట్టిన తర్వాత చుట్టూ కూడా సిమెంట్తోనే కప్పి పెట్టడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే ఆ మృతదేహము మట్టిలో కలవకుండా గత సంవత్సరం 2025 మే నెలలో ఆమె తప్పిపోయిందని చెప్పేసి వీళ్ళు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు పెట్టడం జరిగింది. మా అమ్మ కనబడట్లేదని. అయితే అప్పటి మే నుంచి ఇప్పటివరకు చూసుకున్నా కూడా 9-10 నెలల నుంచి ఆ మృతదేహం అనేది మట్టిలో కలవలేదు. ఎందుకంటే సిమెంట్తోని కప్పబడింది కాబట్టి మృతదేహం చుట్టూ ఇసుక లేకుండా, కంకర లేకుండా, ఎలాంటిది వాడకుండా ఓన్లీ సిమెంటునే వాళ్ళు వాడడం వల్ల మృతదేహం అనేది స్మెల్ రాకుండా ఉండడము ఇలా జరిగింది. అయితే వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ 8-9 నెలల నుంచి కూడా అదే పూజ గదిలో, ఎక్కడైతే మృతదేహాన్ని వాళ్ళు పాతి పెట్టారో అదే పూజ గదిలో క్రమం తప్పకుండా పూజ చేయడం. అంటే ఎవరికి డౌట్ రాకుండా, అనుమానం రాకుండా. పూజ గదిలో అయితే ఎవరైనా సరే సహజంగా డౌట్ పడరు. పక్కింటి వాళ్ళైనా సరే, కాలనీలో ఉండే వాళ్ళైనా సరే ఇంట్లోకి వస్తూ ఉంటారు, కానీ డైరెక్ట్ పూజ గదిలోకి వెళ్ళే సాహసం ఎవరు చేయరు. వీళ్ళు ముందుగానే ప్లాన్ తోటి ఉన్నారు కాబట్టి తల్లికి కూతురికి, చిన్న కూతురికి, అల్లుడికి వివాదం జరుగుతుంది కాబట్టి వీళ్ళు పూజ గదిలో అయితే ఎలాంటి డౌట్ రాదు, ఎవరు కూడా ఇక్కడ చూడరని అనుకున్నారో ఏమో. వాళ్ళు అనుకున్న పథకం ప్రకారం పూజ గదిలో పూడ్చిపెట్టడం జరిగింది. అయితే పోలీసుల విచారణలో, ఈ ఇన్ని నెలల విచారణలో పూర్తిగా వాళ్ళు డెప్త్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ కూతురు మీద అలాగే అల్లుడి మీద డౌట్ వచ్చి వాళ్ళ విచారణలో వీళ్ళని గట్టిగా ఎంక్వైరీ చేయడం ద్వారా నిజాలు వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు. ఈ రెండవ కూతురు ఇషిక, అలాగే ఇషిక వాళ్ళ హస్బెండ్ మౌంటీ రాజ్ కుమార్, వీళ్ళిద్దరూ పోలీసుల సమక్షంలో నిజాన్ని ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ నిజాన్ని ఒప్పుకున్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడికి వచ్చి డ్రిల్లింగ్ మిషన్ల సహాయంతో ఆ మృతదేహాన్ని బయటికి తీయడం జరిగింది. ఈరోజు సాయంత్రము దాదాపుగా 3:30-4 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు చేయడం జరిగిందనమాట. అయితే దీని వివరాలకు సంబంధించి కూడా కాలనీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కాలనీలో ఈ అంజు అనే వాళ్ళు, ఈ మహిళ ఎవరైతే 40-42 సంవత్సరాల మహిళ అంజు అనే ఆమె ఎలా ఉండేది, అలాగే వాళ్ళ కూతుళ్ళు కూడా ఎలా ఉండేవారు, కూతురు లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు వాళ్ళ హస్బెండ్ కూడా కాలనీ వాళ్ళతోటి వాళ్ళకున్న సంబంధం ఎలా ఉండేది, అంటే ఏదో డౌట్గా తిరుగుతూ ఉండేవారా, అంటే ఎప్పుడైతే ఆమె చనిపోయిందని మిస్సింగ్ కేసు వాళ్ళు నమోదు చేయడం జరిగిందో దాని తర్వాత కాలనీలో డౌట్గా, అనుమానాస్పదంగా తిరిగారా, లేకపోతే ఏం తెలియనట్టుగా కూడా వీళ్ళ ముందు ఏమైనా నటించారా కూడా ఒకసారి కాలనీలో ఉన్న వాళ్ళని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆమె ఇప్పుడు మాకు మేలని కనబడ్డది, మే నుంచి కనబడలేదు. ఆ పిల్ల ప్రేమించింది ఇద్దరు. ఆ చిన్న వయసు అని వాళ్ళ అమ్మ వద్దని చెప్పింది, కానీ ఆ పిల్ల ఏం లేదు. కొన్ని కేసు పెట్టింది వాళ్ళ అమ్మ వద్దు కానీ. పోలీస్ స్టేషన్ పోయి పోలీసు వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. మేము కూడా సమాధానం చెప్పినాం, మాట్లాడినాము. గొడవలు అయినాయి ఇద్దరికి, ఆ పిల్లగాడికి ఆమెకు మస్తు గొడవలు అయినాయి, కొట్టుకుర్రు. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చారు. అట్లా 3 సార్లు జరిగింది. ఈ 3 సార్లు జరిగినాక ఇక అది మళ్ళీ ఇంట్లో ఏం గొడవ పడ్డారో తెలియదు. ఇంకా పెద్ద పిల్ల పనికి
వెళ్ళిపోతుండే ఓకే. పెద్ద ఆమె. ఇంకా వాళ్ళు గొడవ పడ్డారు. మాకు మే 12 వరకు ఆమె కనబడ్డది. మే 12 తర్వాత అసలు ఆనవాళ్ళు కూడా మాకు మే కనబడలేదు. అంటే దాదాపుగా పోయిన సంవత్సరం 2025లో. 5లో. ఓకే. ఇక అప్పటి నుంచి ఆమె మాకు లేకుంటే బండి ఆపి తిన్నరాక వాళ్ళ ఆయన ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుంది వదిలేసిపోయాడు. ఆమె ఆ పిల్లల్ని ఇళ్ళ పనిపోయి సారింది, కాలేజీలు చేపించింది, ప్రైవేట్ స్కూల్ చదివించింది ఇళ్ళ పనిపోయి. కానీ అంత ఘోరం అయితే ఎవరు చేయదు. అంటే ఇద్దరు కూతుర్లేనా, ఆమెకు కొడుకులు లేరా? లేక కొడుకు పుట్టి చనిపోయాడు. ఓకే. మొగడు కూడా మింటిలో డ్యూటీ ఉండే ఆడెళ్ళిపోయాడు. ఆమె ఇళ్ళ పని చేసుకుంటా పిల్లల్ని బతికిస్తే ఇప్పుడు ఏం చేసిరు? ఇప్పుడు అసలు లోకం మా గల్లీలో ఇప్పటి వరకు మేము అన్నం తినలే. మేము గల్లీలో పొద్దున్న మాకు నిన్న నుంచి ఎరకాయ నిద్రలు కూడా లేవు. అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం మే నెలలో అప్పటి నుంచి కనబడట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఈ 9-10 నెలల నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? అసలు చిన్నపిల్ల ఏం చెప్పింది, నేను కేసు పోలీస్ స్టేషన్ లో పెట్టొచ్చిన ఆంటీ అన్నది. పెట్టొచ్చిన అని చెప్పింది. పెద్ద పిల్ల పెట్టొద్దామని అంటే నేను పెట్టొచ్చిన అని పెద్ద పిల్లకి చెప్పింది. కానీ ఆ పిల్ల చిన్నపిల్ల కేసే పెట్టలే. ఈ 3 నెలలు అవుతుంది పెద్ద పిల్ల కేసు పెట్టొచ్చి. ఆ బండి వల్ల ఇప్పుడు బయట పడ్డది. ఓకే. పెద్ద పిల్ల ఎంత అడిగినా కానీ నేను పెట్టేసి వచ్చినా వద్దులే అని చెప్పిందంట. కానీ పెద్ద పిల్లకు అర్థం కాలే, చెల్లెనే అమ్మని చంపుతుంది అని అనుకుంటుందా, అట్లా చేసేసింది. కానీ అది చాలా అసలు అన్యాయం కదా అట్లా చేయడము. ఆ పిల్ల వాళ్ళ డాడీ పోయినప్పుడు కూడా చిన్నగానే ఉంది. ఇప్పుడు ఆమె వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు చిన్న కూతురుది? 17 సంవత్సరాలు ఉంటుంది. మైనరే. 17. ఓకే. కానీ అంత కష్టపడి పెంచితే తల్లిని చంపి ఇంట్లో పెట్టింది అంటే ఎంత ఇది. అంటే మేము ముందు ఎట్లా తిరిగే వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ చిన్న కూతురు అయినా అల్లుడు అయినా వాళ్ళు గుట్ట మీదకెళ్ళి పోతుండే, గుట్ట మీదకెళ్ళి పోతుండే, బండి బుక్ చేసుకొని ఎక్కి వెళ్ళిపోతుండే వాడు. ఓకే. ఏదైనా అడుగుదామన్నా పిల్లలు మా అమ్మ మీద ఏమైనా కేసు పెడతారేమో అని మళ్ళీ మాకు అదో టెన్షన్ ఉంటుండే. ఇంకా మీ మమ్మీ లేదు అని అట్లా అడిగినాము. పెద్ద పిల్లనేమో లేదా అంటే ఎక్కడ పోయిందో మాకు చెప్పలే అన్న. చిన్న పిల్లని అడిగితే కూడా లేదు అమ్మమ్మ ఇంటికి పోయిందనే చెప్పింది. తర్వాత ఇక పెద్ద పిల్ల అన్నది కేసు పెట్టమ్మా అంటే చెల్లె పెట్టిందంట ఆంటీ అన్నది. మొన్న ఇంతకు వారం ముందు కూడా పెద్ద పిల్ల వచ్చి చెప్పింది. కానీ ఇక 3 నెలల కింద ఆ పిల్లకి అనుమానం వచ్చి ఆ పిల్ల పోయి భార్య భర్తలు పోయి కేసు పెట్టింది. ఈ బండి వల్ల ఇంకా మొత్తం బయటపడ్డది. అంటే బండి అంటే అమ్మేసిరు కదా. ఇప్పుడు బండి ఇంకా వేరే ఆయనకు అమ్మితే ఆయన పోయి ఇంకో ఆయనకి అమ్మితే ఆమె పేరు మీద ఉంది బండి. అంజు పేరు మీద వెళ్ళింది. అంజు పేరు మీద వెళ్ళేసరికి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు బండి వాళ్ళు. అట్లా బయటపడ్డది. లేకుంటే ఆమె అన్ననే ఉంటుండే, ఇక అన్ననే ఇదైపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ అల్లుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఈయన ఒప్పుకోలేదని అన్నారు కదా. ఎప్పుడన్నా కూతురు ఒకటే గొడవ పడేదా తల్లితో? తల్లుడు కూడా గొడవ పడుతుంది? అల్లుడు కూడా పొద్దున 5 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చి మాకు నిద్ర లేకుండా గొడవ పడేవాళ్ళు. అందరం గల్లీలో ఉండిపోతే ఆమె పిలుస్తుండే. మొన్న అప్పుడు ఇంక్వైరీకి వచ్చినప్పుడు పిలిస్తే మేము పోలేదు. ఏంది ఈ గొడవ, ఏంది ఇట్లా, ఏంది ఈ 16-14 సంవత్సరాల పిల్లకి పెళ్ళేంది అని అంటే కూడా ఇక వాళ్ళు ఏం చేసిరో పాపం మే నుంచి ఆమె ఆనవాళ్ళే కనబడకుండా చేసేసారు అంతే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళు ఇక్కడ ఉండబట్టి? వాళ్ళ సొంతం కౌకురే. కానీ వాళ్ళ అత్త ఇక్కడ ఇల్లు కట్టింది కాబట్టి వాళ్ళ బావ ఆడుంటాడు, వాళ్ళు ఏడుంటారు. ఓకే. ఆమె ఎలా ఉండేది? అంజు అనేటోళ్ళు మంచిగా ఉండేది. నెల పని ఏదైనా మేము చెప్పినా కానీ మంచిగా వచ్చేది. కానీ పని చేసుకొని బతికింది. పిల్లలకి ఏ లోటు లేకుండా బతికింది. భర్త లేకుండా కూడా పని చేసుకొని బతికింది. కానీ ఈ పిల్ల ఇట్లా చేస్తుందని అసలు అనుకోలేదు. పిల్లలు ఇప్పుడు చూడు ఎవరు ఏం చేస్తారో తెలుసుకోలేదు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చిన్న కూతురుది? చిన్న కూతురు ఈ సంవత్సరం అనుకో. ఇప్పుడు మార్చి జనవరి నుంచే జరుగుతుంది వీళ్ళ ఇంట్లో గొడవ. జనవరి మార్చి నుంచే జరుగుతుంది. జనవరి మార్చి ఏప్రిల్ ఇక మొత్తానికి ఇట్లా చేసి మే వరకు ఆమెని ఇది చేసేసారు. అట్లా చేసేసారు అంతే. ఇక ఏం లేదు పాపము. గొడవ అయింది. 3 అసలు పోలీసులు వచ్చారు, గొడవ అయింది, అంతా అయింది. కానీ ఇది మేమే ఊరికి వెళ్ళిపోయిందేమో, వాళ్ళకి జరగండి కదా వాళ్ళ అమ్మలు, ఊరికి పోయిందేమో అక్కడ ఉందేమో అనుకుంటే లాస్ట్ ఎండింగ్ లో కూడా వాళ్ళ చుట్టాలు వచ్చి కూడా లేదు మా ఊరికి రాలేదని చెప్పారు. ఓకే. అంటే ఇప్పుడు అప్పటి నుంచి తాళం వేసే ఉంటుందా? లేదు. ఆ పోరి చిన్న పోరి చంపింది ఉన్నది. ఇప్పుడు పోయే పోరి 3 నెలలు అవుతుంది. ఆ పోరి ఆ పిల్ల పోయినాక పెద్ద పిల్ల వచ్చేసింది. ఆ డెలివరీకి ఉండే కదా కొడుకు పుట్టిండు. ఇక పెద్ద పిల్ల వచ్చేసింది. ఆ పిల్ల పోగానే పెద్ద వాళ్ళది కానీ అత్తగారు పెద్ద పిల్ల వాళ్ళు భార్య భర్తలు వచ్చి ఉన్నారు వాళ్ళిద్దరు. కానీ అదే రూమ్ లో పూజ చేసుకుంటా అదే రూమ్ లో ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు. ఆమె పైననే పూజ రూమ్ లో పూజ చేసి దీపం ముట్టించారు, అన్ని చేసి. నా పిల్లకు మా అమ్మ కింద ఉందని తెలియదు. అంటే ఇప్పుడు చిన్న కూతురు ఎవరైతే తల్లిని చంపి ఆ పూజ గదిలో పాతి పెట్టిందో అదే ప్లేస్ లో పెద్ద కూతురు వచ్చి తెలియకపోవడం వల్ల పూజ చేసుకుంటుంది. డైలీ పూజ చేసుకుంది ఆ పిల్ల. ఇప్పుడు మేము పోతే కూడా ఆంటీ నేను డైలీ పూజ చేసిన కదా ఆంటీ, మీకు చెప్పినా కదా అమ్మ నాన్నే పెట్టిందని ఏడుస్తుంది ఆ పిల్ల.
అంటే ఆమెకు అర్థం కాలేదంటనా ఒకవేళ ఇట్లా ఏదైనా అచ్చులాగా ఇట్లా కనబడుతుంది కదా. అడిగిందంట. అడిగితే ఏం చెప్పిందంట, పందికొక్కులు వచ్చినాయి, ఎలుకలు వచ్చినాయి, అంతే అన్ని ఇట్లా రంధ్రాలు పడ్డాయి, సిమెంట్ వేసినామని చెప్పిందంట. ఓకే, అంత కవర్ చేసేసి చూడు, మొత్తం ఒక ప్లాన్ తోటి ఉన్నారు ఇద్దరు. చేసి అయితే ఆ పిల్ల పెళ్లి కాకుండా పిల్లని కూడా చంపేది. ఆ పిల్లగాడు హుషారుతో తీసుకొని వెళ్ళిపోయింది, మంచోడు పెద్దోడు. ఓకే, తీసుకొని వెళ్ళి, లేకుంటే ఆ పిల్ల కూడా కౌంటర్ మొదలైంది. మస్తు గొడవ చేసారు ఆ పిల్లతోటి, మస్తు వాళ్ళ అమ్మ కనపడని నుంచి డైలీ గొడవ చేసింది చిన్న పిల్ల పెద్ద పిల్లతోటి. ఇంకా ఆ పిల్ల అంటే విషయం బయటపడుతుందని ఒకవేళ పెద్ద ఆమెను కూడా గొడవ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది కదా అని గొడవ చేసి ఆ పిల్లగాడు ఇట్లా కదా అట్లా తీసుకొని పోయి పెళ్లి చేసుకుంది. యాడ్ గుట్టలు వాళ్ళ అమ్మ నాయన అందరూ పోయి గుట్టలు పెళ్లి చేసుకుంటారు, డిన్నర్ కూడా చేసుకుని వాళ్ళు మంచిగా చేసారు. ఈ పిల్ల ఏడ బయట పడుతుందని ఇప్పుడు 3 నెలలు అయితే వెళ్ళిపోయింది. బండి వల్ల బయట పడుతుంది, ఆమె పేరు మీద ఉండడం వల్ల, అంత పేరు మీద ఉండడం వల్ల బయట పడుతుంది. ఓకే, అట్లా చేసి ఇంత అన్యాయం అయితే చేయొచ్చు ఎవరైనా సరే. స్థానికులు ఈ కాలనీలో ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె 2 వీలర్ ఏదైతే ఈ చనిపోయిన మహిళ అంజు ఆమె పేరు మీద 2 వీలర్ ఉండడం వల్ల అది వేరే వాళ్ళకి అమ్మడం ద్వారా రిజిస్ట్రేషన్ పర్పస్ దానికి సంబంధించి ఎంక్వైరీ చేయగా ఈమె అసలు పేరు రావడం వల్ల ఎంక్వైరీలో భాగంగా ఈమె చనిపోయిందని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తిగా ఎవరైతే కేసు పెట్టారో చిన్న కూతురు అల్లుడి మీద పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేయడం వల్ల వాళ్ళు నిజాలు ఒప్పుకోవడం జరిగింది. లేకపోతే ఈ విషయం అసలు బయటకు వచ్చేదే కాదు. దాదాపుగా పోయిన సంవత్సరం మే నెలలో జరిగిన ఈ మిస్సింగ్ కేసు సంఘటన ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు. అంటే వాళ్ళకు ప్రీ ప్లాన్ తోటే చిన్న కూతురు అల్లుడు ఒక ప్లాన్ తోటే పథకం వేశారు. అలాగే పెద్ద కూతురు కూడా ఒకవేళ ఈ విషయం ఎక్కడ తెలిస్తే బయటపడితే మమ్మల్ని బయట వేస్తుంది అన్న ఒక భయంతో ఆమెతోటి కూడా గొడవడే సందర్భాలు కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఇలా చూసుకుంటూ పోతే ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో చాలా కోకొల్లలుగా ఇలాంటి మిస్సింగ్ కేసులు అని చెప్తూ ఉన్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఎవరో ఒకరు ఇంటికి సంబంధించిన వాళ్ళని చంపి ఎక్కడో దగ్గర పడేయడం కావచ్చు, పాతి పెట్టడం కావచ్చు, ఇలా చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో అయితే చిన్న కూతురుదే ప్రధాన పాత్రగా ఉన్నట్టు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది.